ధనుష్ గొంతు. ధనుష్ ధనుష్ నేను మీ అమ్మని. ఏం చేస్తున్నావే దొంగముండ? అతను నా బాస్. ఉస్సి ముసల్దానా, ఎందుకే నా జాబ్ వెంట పడుతున్నావు? ఈరోజు నీకు బుద్ధి చెప్పే తీరుతానే. సార్, మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ని కలవాలనుకోవట్లేదా? లేదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతోంది. ఈరోజు అమ్మా నాన్నల యానివర్సరీ. ఈ రోజును వాళ్ళు ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా రేపు అమ్మ బర్త్డే కాబట్టి మొత్తం ఫ్యామిలీ కలిసే ఉంటుంది. అయినా నువ్వు ఇంకొకసారి చెక్ చేయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉందా లేదా అని. యా షూర్ సార్. హలో పారుల్, సార్ అడుగుతున్నారు వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు కదా? అంతా బాగానే ఉంది కదా? లేదు లేదు, ఏ ఇష్యూ లేదు. నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఆల్ ఓకే. బాబు హెల్ప్. హలో హలో పారుల్ సార్, నెట్వర్క్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ ముసలి దశలు ఊరుకోవట్లేదు. ఎంత కొట్టినా పొగరు మాత్రం దిగట్లేదు. లే లే, పైకి లే. ఇప్పుడు వెళ్ళి ఆ సక్సేనాస్ని క్షమాపణ అడుగు. నేను క్షమాపణ అడగను. అసలు ఎందుకు అడగాలి నేను? మేమే రియల్ సక్సేనాస్. ఇంకా నువ్వు ఈ విషయం నమ్మలేకపోతే నువ్వే పెద్ద మూర్ఖురాలివి. క్షమాపణ అడగవా? ఓకే, అప్పుడు నేను నీ అవిటి ముగ్గురిని వాళ్ళ దగ్గరికి ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను. అప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పిస్తాను. అర్థమైందా? వద్దు, ఇవన్నీ చేయొద్దు నువ్వు. పారుల్, చాలు. కొంచెమైనా జాలి చూపించు. వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడు. నువ్వు నన్నే ఎదురించి మాట్లాడతావా? ఇప్పుడు చూడు నాదెంత జాలి గుండెను. వద్దు, నేను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సారీ. మీకు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను. మేము సక్సేనాస్ అని అబద్ధపు పేరు వాడుకొని ఈ రిసార్ట్ యొక్క సౌకర్యాలను, లగ్జరీలను అనుభవించాం. మేము అసలైన సక్సేనాలు కాదు. పారుల్, ఒకసారి నా మాట విను. చెక్ ఇన్ టైంలో వీళ్ళిద్దరు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో వాటి మీద శాలిని ఇంకా ముఖేష్ సక్సేనా పేర్లున్నాయి. ఎప్పుడైనా నమ్ముతున్నావా నువ్వు నేనే శాలిని సక్సేనా అని? తెలుసా, మీలాంటి వాళ్ళని జైలుకి పంపించాలి. నకిలీ డాక్యుమెంట్స్ చేయించుకుని తిరుగుతున్నారా? క్రిమినల్స్ మీరు. చూడండి వీళ్ళని, ఏ విధంగా ధనుష్ అమ్మా నాన్నలా కనిపిస్తున్నారు వీళ్ళు. సక్సేనా ఇండస్ట్రీస్ ఓనర్సా మీరు? మీతో మంచిగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. మీకు ముందే మీ స్థాయి ఏంటో చూపించి ఉండాల్సింది. ముఖేష్, ముఖేష్. నందిని, ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఫర్ గాడ్ సేక్. ఇది చూస్తుంటే కాస్త ఎక్కువైనట్టు అనిపించడంలా? ఏదేమైనా వీళ్ళు కూడా మనుషులే కదా. మీరు చెప్తున్నది నిజమే, చాలా ఎక్కువే అవుతుంది. కానీ మనం ఇప్పుడు సైలెంట్ గానే ఉందాం. ఏయ్, తీసుకో. దీన్ని నాకుతూ తాగు. ఇదే నీ స్థాయి. తాగు. తాగుతాను. హలో బాబు, బాబు, హెల్ప్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ. Thank you for watching. Experience more on Nexa TV. Download now. Visit www.nexatv.com.